హాయ్ అండి, మనదైతే 1 ఎకరం మిరప తోట సపరేట్గా వేసానండి. అది పొగ తోటలో శనగ చాల మధ్యలో ఉంది. అది ఏమైందంటే ఈ శనగ చాలలో ఈ పొగ తోటల మధ్యలో పురుగు అంతా ఆ మిరప తోటలోనే ఉంది. ఆ మిరప తోట ఆ పూతను కూడా తింటుందండి. ఆ రకంగా ఉంది. పచ్చ పురుగు కానీ, బూజు పురుగు, రెక్కల పురుగు అని ఇలా అసలు మరీ విపరీతంగా ఉందని చెప్పేసి ఈ యాంప్లిగో తీసుకొచ్చానండి. యాంప్లిగోను ఎక్స్పోనస్ 2 కాంబినేషన్లో కొడదామని చెప్పేసి ఈ ఎకరానికి ఇది 200 ml యాంప్లిగోను, 1 బుడ్డి ఎక్స్పోనస్ అండి. ఈ యాంప్లిగో ఏ పురుగు ఉండవు, పూతలో పురుగుకైనా బాగా పనిచేసిద్దండి. అంత బాగుంటుంది, మెత్తదనం కూడా వచ్చింది యాంప్లిగో వల్ల. నెక్స్ట్ ఈ ఎక్స్పోనస్ సన్న పురుగు కానీ కొద్ది నల్లి మీద, దోమ మీద పనిచేసిద్దని ఈ ఎక్స్పోనస్ వేస్తున్నానండి. ప్రజెంట్ అయితే క్లైమేట్ మారింది, ఏందో పెడగాలి దోలుతుందండి. చూడాలి, ఈ సంక్రాంతికి కూడా వాన్ చెప్తున్నారు. చూసి నీళ్ళు పెడతాను. ఇంకా బెట్టకు రాలేదు, వ్యవసాయం చేస్తే పైరు ఆడుతున్నాయి. ఇదే వీడియో ఫ్రెండ్స్, ఉంటాను.